అనుకుంటున్నారా? వెల్కమ్ టు డే 1 ఆఫ్ బిల్డింగ్ ఏ హౌస్ విత్ మీ ఇన్ 100 days. ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మీరు డిసైడ్ అయితే మీ స్ట్రక్చర్ బట్టి లైఫ్ స్పాన్ అనేది మారుతుంది. ప్రీఫ్యాబ్ కానీ, జిఎఫ్ఆర్జీసీ కానీ, 3D ప్రింటింగ్ కానీ, అండ్ లోడ్ బేరింగ్ కానీ, అండ్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్స్. సో ఈ టైప్స్ లో మీరు ఏది యూస్ చేస్తున్నారో అని డిసైడ్ అవ్వాలి. బట్ మోస్ట్లీ మనం లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్ కానీ, ఫ్రేమ్డ్ స్ట్రక్చర్స్ కానీ యూస్ చేస్తాం. లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ అంటే సపోర్టింగ్ అంతా ఎంటైర్ వాల్ మీదే ఉంటుంది. ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ అంటే కాలమ్స్ ఉంటాయి, బీమ్స్ ఉంటాయి, స్లాబ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ఫౌండేషన్ దగ్గర నుంచి ఎంటైర్ ఆర్సీసీ తోటే ఈ యొక్క స్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుంది. దీన్ని ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ అంటాం. ఈ ఆర్సీసీ స్ట్రక్చర్ లో కాంక్రీట్ తోటి ఐరన్ అనేది బ్లెండ్ అవుతుంది. సో దీని స్ట్రెంత్ అనేది ఐరన్ అండ్ కాంక్రీట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క ఆర్సీసీ స్ట్రక్చర్ లైఫ్ అనేది 60 to 70 years అనేది ఉంటుంది. లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ అనేది జనరల్ గా బ్రిక్ మీదే ఎంటైర్ సపోర్ట్ అనేది నిలుస్తుంది కాబట్టి దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది 40 to 50 years అనేది ఉంటుంది. బట్ ట్రెడిషనల్ గా ఇదివరకు కట్టింగ్ హౌసెస్ అనేవి ఎక్కువ కాలం నిలిచేవి, ఎందుకంటే దాని మీద ఎక్కువ లోడ్స్, ఎక్కువ హై రైజ్డ్ ఫ్లోర్స్ అనేవి ఉండేవి కాదు. బట్ ఎప్పుడైతే మన నీడ్స్ ప్రకారం మనం హై రైజ్డ్ కి వెళ్తున్నామో ఆ స్ట్రక్చర్ కన్నా మనం ఎక్కువగా ఆర్సీసీ స్ట్రక్చర్ నే ప్రిఫర్ చేస్తున్నాం. మన యొక్క ఈ ఎంటైర్ సిరీస్ అనేది ఆర్సీసీ స్ట్రక్చర్ అనేది ఎలా కట్టుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని మెరుగ్గా ఎలా చేసుకోవాలి అనే దాని మీదే ఉంది. ఈ యొక్క సిరీస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని తప్పకుండా ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ.